హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ICONBEATS. అయితే మీరు స్టార్టింగ్ అంటే సినిమాటిక్ లిరిక్స్ అంటే లిరిక్స్ కాదు ఫ్రెండ్స్, సినిమాటిక్ అంటే లిరిక్స్ కాకుండా లిరిక్స్ ఎలా చేస్తారో చూపిస్తాను. అయితే మీరు సినిమాటిక్ మనం గణేష్ చతుర్థి ఉంది కదా, అది ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు స్టార్టింగ్ డిస్క్రిప్షన్లో ఇమేజెస్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు గణేష్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకుముందు నేను గణేష్ చూపించాను కదా, అది కూడా పెడతాను, ఒకసారి చూసి అది కూడా అంటే మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. అయితే మీరు డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే పిక్సెల్ యాప్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అయితే మీకు ఫస్ట్ దీనికి 2 యాప్స్ కావాలి కాబట్టి, కైన్మాస్టర్ అండ్ పిక్సెల్ యాప్ కాబట్టి మీరు పిక్సెల్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ అని ఉందా, టెక్స్ట్ దగ్గరికి వచ్చాను, ఏం ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎడిటర్ అండి. అయితే మీరు ఏం చేస్తారంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ది బిగ్గెస్ట్ ఏంది మీకు చూపిస్తాను కదా, ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని ఉంది కదా, ఇక్కడ వరకు తీసేసుకున్న తర్వాత మీరు దీనికి ఏం చేసేస్తారంటే ఒకటేసారి ఏం అవసరమే లేదు. మీకు ఏది పెట్టుకోవాలనుకుంటే, అంటే నేను ఇది పెట్టుకున్నాను, ఓకే చేయండి. అయితే ఇది పెట్టుకున్నారు కదా, పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనికి స్ట్రోక్ ఇచ్చి, ఇప్పుడు కలర్ ఉంది కదా, కలర్ ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి రెడ్ ఇచ్చేయండి. రెడ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనికి షాడో వేయకండి, ఎందుకంటే మనకు కైన్మాస్టర్లో బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది కాబట్టి షాడో వేయాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెంట్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చి ట్రాన్స్పరెంట్ పెట్టుకున్న తర్వాత ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ సేవ్ అవుతుంది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇదే లిరిక్స్ అంటే రబ్ చేయొద్దు. బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఇండియా అని ఉంటుంది కాబట్టి దీన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ఇన్ ఇండియా అని ఉంది కదా, ఓకే అండి. ఎందుకంటే మనం దీన్ని చేంజ్ చేయొద్దు. ఎందుకు చేంజ్ చేయొద్దు అంటే, చేంజ్ చేస్తే మళ్ళీ టెక్స్ట్ ఫంట్ అది మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి, మళ్ళీ సెట్ చేసుకోవాలి కాబట్టి అవసరమే లేదు సెట్ చేసుకోవడానికి. అంటే మీరు ఇది మిడిల్లో పెట్టుకోవడానికి వద్దితే టిక్ ఇస్తే అయిపోద్ది, అదే మిడిల్లో సెట్ అవుతుంది. ఇలా అంటే మీరు ఏదైతే ఫంట్ ఇవ్వాలనుకుంటే, లిరిక్ ఇవ్వాలనుకుంటే ఆ లిరిక్స్ మొత్తం ఇలా డౌన్లోడ్ అంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చూపించినట్టు ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఇండియా ఎలా చూపించానో అలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత మీరు కైన్మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ మీన్ మీరు ఏం చేస్తారంటే 16:9 రేషియో తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ అని ఇవ్వకపోండి మీ ఇష్టం. నేనైతే బ్యాక్గ్రౌండ్లో మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో ఫైర్ లింక్ ఇస్తాను అనమాట. ఫైర్స్ది ఇలా ఈ లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అయితే మీరు ఏం చేస్తారంటే దీన్ని 30 సెకండ్స్ వరకు ట్రిమ్ చేసుకున్న తర్వాత దీనికి సౌండ్ ఉంటుంది, ఈ సౌండ్ అనేది ఆఫ్ చేయండి. ఎందుకంటే ఆఫ్ చేస్తే మనకి ఈజీగా అనిపిస్తుంది. అంటే మనం సౌండ్ ఇస్తాం కాబట్టి సౌండ్ రాదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తీసుకోండి. పిక్సెల్ యాప్లో ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని ఉందా, ఇది ఇక్కడ వరకు జూమ్ చేసుకొని పెట్టుకోండి. అంటే మీరు ఎన్ని సెకండ్స్ 3 ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే అన్ని సెకండ్స్, నేను ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటా కాబట్టి ఇన్ని సెకండ్స్ వరకు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ది బెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఇండియా అని ఉంది కదా, ఇన్ ఇండియా ఇది కూడా యాస్టిస్ ఇలా వచ్చేసి ట్రిమ్ చేయండి. దీన్ని కూడా ట్రిమ్ చేసేసి ఇలా రండి. మళ్ళీ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లిరిక్స్ అనేది తీసుకోండి. ఫస్ట్ లిరిక్స్ తీసుకొని ఎన్ని సెకండ్స్ వరకు కావాలనుకుంటారో అన్ని సెకండ్స్ వరకు ట్రిమ్ చేసేసుకోండి. అన్ని యాస్టిస్ ఎన్ని సెకండ్స్ వరకు. ఇన్ ఇండియా ఆన్ దిస్ మంత్ అని ఉంది కాబట్టి ఇది కూడా తీసుకొని యాస్టిస్ ఇక్కడి వరకు ట్రిమ్ ఇలా యాస్టిస్. ఇది వచ్చేసి నెక్స్ట్ ఏ లిరిక్స్ అయింది August 22 కదా, అది ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ దీన్ని ట్రిమ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లిరిక్స్ ఏదైతుందో ఇక్కడ చూడండి, గెట్ రెడీ ఫర్ ది మూమెంట్ అని ఉంది. గెట్ రెడీ ఇది కాదు, మీకు ఇది ఇవ్వాలనుకుంటే కూడా ఇస్తా. గెట్ రెడీ ఫర్ ది మూమెంట్ అని ఉంటుంది, ఇది ఇలా తీసేసుకోండి. సారీ, నేను ఇంకోటి క్రియేట్ చేశాను, టీ కనిపించట్లేదు ఇక్కడ. గెట్ రెడీ ఫర్ ది మూమెంట్ అని ఉంది కదా, ఇక్కడ తీసేసుకొని ఇది ఇక్కడి వరకు ట్రిమ్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మనకి ఏమైనా ఉందో ఇక్కడ చూడండి. గెట్ రెడీ ఫర్ ది మూమెంట్ తర్వాత అడ్వాన్స్ హ్యాపీ గణేష్ చతుర్థి అనేది కదా, ఇక్కడ వరకు తీసేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని ఇలాగే పెట్టిన తర్వాత ఇంకా లేయర్ వచ్చేసి మీకు ఇంకో ఇమేజ్ ఇస్తాను. ఇక్కడ చూడండి, గణేష్ ఇమేజ్ ఇస్తాను, ఇది డౌన్లోడ్ చేసుకోండి. PNG లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ ఎండింగ్ కదా, అయితే నేను ఏం చేస్తున్నాను, కొద్దిగా ఇక్కడ ఇచ్చేసి
మనకి నెక్స్ట్ ఏంది ఇండియన్స్, మన ఇండియన్స్. సారీ, నేను మళ్ళీ తప్పు తీసేసుకున్నాను, ఇది మాటల్లో వాడి. ఇక చూడండి, టు ఆల్ మై ఇండియన్స్ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్ మై ఇండియన్స్ అని నేను పెట్టాను. మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఏదనుకోండి, మీరు ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోండి. ఇక్కడ ట్రిమ్ చేసేసుకోండి. ట్రిమ్ చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి మీడియాకి వెళ్ళండి. మీడియాకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీకు కొన్ని స్మోక్ ఎఫెక్ట్స్ ఇస్తాను అనమాట. ఇక్కడ మీకు కొన్ని స్మోక్ ఎఫెక్ట్స్ ఇస్తాను, ఇది డౌన్లోడ్ చేసేసుకోండి. కొంచెం కొన్ని ఇస్తాను. అయితే మీరు ఏంటి, దీనికి వచ్చేసి బ్లెండింగ్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ ఇవ్వండి. స్క్రీన్ ఇస్తే మనకి ఇలా అయిపోద్ది. మళ్ళీ దీన్ని సెంట్ బ్యాక్ కొట్టండి. బ్యాక్ కొడితే మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఈజీగా అనిపించి మీరు ఎక్కడైతే ట్రిమ్ చేసేసుకుంటున్నారో అక్కడ వరకు ట్రిమ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ లిరిక్స్ వస్తుంది కదా, ఇక్కడి వరకు నేనైతే మీకు ఏం చేసేస్తున్నానంటే, ఇక్కడ సారీ నేను ఫొటోస్ డౌన్లోడ్ చేసేసాను. మీకు కొన్ని త్రీ ఆర్ 4 మీకు ఎన్ని కావాలనుకుంటే 3 ఇస్తాను. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి నా దగ్గర 3 స్మోక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఇస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చారు కదా, వచ్చేసిన తర్వాత దీన్ని ఇలా మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ యాస్టిస్ దీని వచ్చేది సెంట్ బ్యాక్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, దీనికి ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్లెండింగ్ వచ్చేసి స్క్రీన్ ఇవ్వండి. స్క్రీన్ యాస్టిస్ మీరు ఏడైనా స్మోక్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే ఆడేలా వేయచ్చు. దీనిలో కూడా ఇలా వేయచ్చు. అయితే మీకు స్టార్టింగ్ ఏమి ఇచ్చిందంటే, ఇక్కడ ఒకటి షైన్ లైట్ అంటే లెన్స్ లాగా వెళ్ళిపోతుంటుంది. అది మీకు చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. లెన్స్ ఉంది కదా, లెన్స్ ఇలాగ వెళ్ళిపోతుంటుంది. ఇది ఇస్తాను, మీకు పిఎన్జీ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసేసుకోండి. అంటే మీరు ఇక్కడ వరకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కీ ఫ్రేమ్, ఇక్కడ మీరు ఎక్కడి వరకు ఉందో మీరు ఎక్కడి వరకు ఇవ్వాలనుకుంటారో అక్కడ వరకు కీ ఫ్రేమ్ ఇచ్చేసి దీన్ని ఇలా మెల్లిగా మూవ్ చేసేసుకొని ఇక్కడ ఎండింగ్ వరకు ఇలా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా మీరు ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు ఇష్టం, అది మీరు ఎక్కడెక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ వరకు పెట్టుకోండి. అయితే నేను ఏం చేసిన, ఇక్కడ కొన్ని దాంట్లోకి కొన్ని ఎఫెక్ట్స్కి నేను ఏం చేసేసానంటే, ఇక్కడ ఫైర్ ఎఫెక్ట్స్ ఇచ్చిన. ఫైర్ ఎఫెక్ట్స్ కూడా దీనిలోనే ఉంటాయి ఆల్రెడీ, మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఏం చేయండి అంటే, దీన్ని ఫ్రంట్ వస్తుంది కాబట్టి సెంట్ బ్యాక్ వెళ్ళిపోద్ది. ఇలా మీరు ఎక్కడ ఫైర్ ఎఫెక్ట్స్ కానీ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ పెట్టుకోండి అనమాట. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఉంది కదా, మళ్ళీ దీనిలో కూడా ఫైర్ ఎఫెక్ట్స్ ఇస్తాను. ఇక్కడ బ్యాక్ వచ్చేసి గణేష్, అంటే మనకు గణేష్ గణపతి వెనుక మనకు కొద్దిగా మంచిగా లుక్ అనేది కనిపించాలి కాబట్టి ఇక్కడ చూడండి, సెంట్ బ్యాక్ కొట్టి దీన్ని జూమ్ చేయండి. ఇలా పెద్దగా చేయండి, కొద్దిగా లుక్ అనేది మనకు మంచిగా అనిపిస్తుంది. ఇలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ టు ఆల్ మై ఇండియన్స్ అని ఉంది కదా, ఇక్కడ నేను అది లెన్స్ ఇచ్చాను. ఆ లెన్స్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ వచ్చేసి మీరు దీనికి సరిపోయేటట్టు ఇలా పెట్టి మీరు ఫైర్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయండి. మీరు ఏ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే మీరు ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకుని అవి కూడా ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు. మీకు ఏ ఎఫెక్ట్ ఇవ్వాలనిపించుకుంటే అలా అది ఇచ్చుకోండి. నేను చేసినట్టే కాదు, మీరు అంటే దీనిలాగా క్రియేట్ చేసుకోండి అని నేను చెప్తున్నాను. ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్. చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, దీనికి ఈ లిరిక్స్ ఉంది కదా, దీనికి ఇన్ని యానిమేషన్ అన్నీ మీరు ఏం చేస్తారంటే రబ్బర్ స్టాంప్ అనివ్వండి. దీనికి కూడా అన్ని యానిమేషన్ మొత్తం రబ్బర్ స్టాంప్ అనివ్వండి. దీనిలోకి అన్నిటికీ రబ్బర్ స్టాంప్ అనివ్వండి. ఇన్ని యానిమేషన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రబ్బర్ స్టాంప్ అని ఉంటుంది. దీని మీద ఇచ్చేసి అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ని ఇలా వస్తుంటుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఏం చేస్తారంటే, మీకు అంటే నేను సరైన బ్యాక్గ్రౌండ్ అంతా బీజిఎం తీసుకున్నాను. సరైన బ్యాక్గ్రౌండ్ బీజిఎం తీసేసుకున్నాను కాబట్టి ఇది తీసేసుకొని ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అయితే మీరు దీన్ని మీకు ఏ బీజిఎం నచ్చితే ఆ బీజిఎం తీసేసుకోండి. ఇక్కడ వరకు బీజిఎం ఎండింగ్ వరకు ఇలా తీసేసుకొని ట్రిమ్ చేసుకున్న మీకు ఎలా నచ్చితే అలా. ఇప్పుడైతే నేను ఇది క్రియేట్ చేశాను కదా, ఇలాగే క్రియేట్ చేసిన ఒక వీడియో ఉంది. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఇదే వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, ఇలాగే చేసిన వీడియో ఉంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇలా మూవ్ అవుతుంటారు ఫ్రెండ్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లింక్ ఒకటి వస్తుంది. మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇలా క్రియేట్ కమింగ్ సూన్ ఆన్ దిస్ ఆగస్ట్ అన్నప్పుడు నేను పైన ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గర 27 ఇక్కడ పైన మళ్ళీ లెన్స్ ఇచ్చాను. మీరు కూడా ఎక్కడన్నా ఇచ్చుకోండి, మీ ఇష్టం. అది బ్యాక్ సైడ్ ఇచ్చాను అనమాట. హ్యాపీ గణేష్ చతుర్థి అని ఇచ్చి బ్యాక్ సైడ్ ఉందిగా ఫైర్ క్రాకర్స్ ఇచ్చాను. ఇలా కూడా మీరు క్రియేట్ చేసుకోండి. దీనికి లెన్స్ ఇచ్చాను అనగా ఇలా ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఫైర్ ఎఫెక్ట్ ఇచ్చాను. మీరు కూడా ఇలా ఈజీగా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.